ఓకేలే మంచిదే, మేమేమి చెయ్యం. వీడి బాగు కోసమే టెస్ట్ చేసి భయం లేదు. నీకు వీడు గంజాకి బాగా అలవాటు పడిపోయాడు అనుకో ఏమవుద్దమ్మా? ఇప్పుడు గంజాకి అలవాటు పడిపోయాడు అనుకో వినడు, మీ మాట వినడు. బాగా అలవాటు అయిపోయిన తర్వాత మీ మాట వినడు, ఇబ్బంది అవుద్ది కదా. ఇప్పుడు అసలు మా సిపి గారు ఆదేశాల ప్రకారం చేస్తున్నాం, టెస్టులు చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం, మెడిసిన్ ఇప్పిస్తారు. మారేయడానికి బాగుంటుంది కదా. నీకు తెలియదు, నువ్వు ప్రేమతో ఈ నేమ్ అనలేవు. రేపొద్దు నీడు బాగా అలవాటైపోయి ఏం చేస్తాడంటే బ్లాక్మెయిల్ చేస్తాడు నేను. నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నేను సూసైడ్ చేసుకున్నాను. నీకున్నది ఒక పిల్ల, ఇద్దరు పిల్ల, బాబు కదా, ఆడేమన్నా చేసుకుంటాడని భయంతో ఏం చేస్తావు? ఆడు చెప్పిందన్నా డబ్బులు ఇస్తావు, ఇంకా అలవాటు పడిపోతాడు. ఇప్పుడు ఈ వయసులో మాకు దొరికాడు కాబట్టి టెస్ట్ చేసాం కాబట్టి పాజిటివ్ వచ్చినందుకు మా నిఘాలో ఉంటాడు కాబట్టి మారుతాడు, మెడిసిన్ ఇప్పిస్తారు. ఓకేనా? మీకు మంచి చేసినట్టే. మీరు బయట టెస్ట్ చేసుకోవాలని డబ్బులు అవుతాయి, మీకు ఎవరు చేయరు. మేము చేస్తున్నాం కదా, సర్వీస్ చేస్తున్నాం కదా మీకోసమే. ఓకేనా? మా సిపి గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ గంజా తాగి కూడా ఉండకూడదు, ఏ తల్లిదండ్రులు బాధపడకూడదని. చాలామంది వస్తున్నారు, మా పిల్లోడికి చేయించండి అలవాటు పడ్డాడని. ఓకేనా? మీరు బాధపడేది ఏం కాదు. ఎవరు చేస్తారు చెప్పు? నీకు అనిపించి ఉంటుంది కదా ఇటు గంజా చెడిపోతున్నాడు, మారుస్తే బాగుండని. ఇప్పుడు మా నిఘాలోకి వచ్చాడు కాబట్టి నేను చేస్తాం. ఓకేనా? బాధపడి కూర్చో, పంపించేస్తాం. పేరు రాసుకుని ఏం చేసుకుని పంపిస్తాం.